మంత్రి కేటీఆర్ విపక్ష నేత జానారెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ బస్సు యాత్ర జనాభా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై జానారెడ్డి మండిపడ్డారు. బస్సు యాత్ర చేసే వాళ్లలో ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసులు ఉంటే చట్ట ప్రకారం తేల్చుకోవాలన్నారు. అధికార దురహంకారంతోనే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని జానారెడ్డి మండిపడ్డారు. కేసులు ఎవరిపై లేవని జానారెడ్డి కేటీఆర్ను ప్రశ్నించారు. 50-55 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు ఈరోజు 3.5-4 ఏళ్లు కూడా కాలే. ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చి జూన్ వస్తే 4 ఏళ్లు నిండుతాయి. ఇంకా ఎన్నికలు కూడా చాలా దూరం ఉన్నాయి, 1.5 సంవత్సరాల దూరం ఉంది. కానీ ఏదో కింద మీద అయిపోయినట్టు, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్ వేసుకొని బయలుదేరిరు. చూస్తున్నారు మీరు టీవీలలో, పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకటికొకరు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దోళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు, అలీబాబా 40 దొంగల, నాకు గాలే గుర్తొస్తారు, జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులున్న వాళ్ళకి? నాకు తెలియక అడుగుతా, ఒకసారి చూడుండ్రి, రేపు పేపర్లా ఫోటో వేస్తారు చూడుండ్రి ఆ 40 మందిది. అందరి మీద కేసులున్నాయి. ఒక ఆయన ఓటుకు నోట్లు దొరికిపోయినా, ఒక ఆయన ఓటుకు నోట్లు పంచుకుంటా దొరికిపోయిన చిల్లర దొంగ ఒకడు, ఇంకొక ఆయన గిక్కడనే పక్కనే ఉన్న కోదాడల ఎలక్షన్ల సందర్భంగా 3 కోట్ల రూపాయలతో కార్ల దొరికిపోయినోడు ఇంకొక ఆయన. చెప్పుకుంటూ పోతే అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది వల్ల సిబిఐ కేసుల్లో అధికారులు జైలుకు పరిస్థితి, ఇంకా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, ఒకరు ఇద్దరు కాదు, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందరికందరూ ఏదో కేసులో ఉన్నవాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా సచ్చీలు లేరు. అర్హతను మించి అతని అహంకారాన్ని అడుగడుగున ప్రదర్శిస్తున్న కేటీఆర్ అలీబాబా 40 దొంగలని మాట్లాడినాడు. మొన్ననే ఒక విషయాన్ని మాట్లాడితే ఇది సరి అయింది కాదని దేశమంతా కూడా ఇటువంటి ఒక విధానం మాట్లాడటం, పదాలు ఉపయోగించడం మంచిది కాదని చెప్పుకున్నారు. నేను కూడా చెప్పినాను. ఈ విషయంలోనే నేను చెప్పదలుచుకున్నాను, ఆ పార్టీకి అనేక సార్లు సంస్కారయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో లేక ప్రజాభిమానం, ప్రజలకు చేసిన మేలును మీరు చెప్పుకోవటము, ప్రజల వైఫల్యాన్ని మేము చెప్పటంలోనూ ఈ రెండింటి మధ్యలో ప్రజలు తెలుసుకుంటారు, తగిన సమయంలో గుణపాఠం చెప్తారని మేము పదే చెప్తున్నాం. సంస్కారహీనంగా నీతి మాలిన మాటలు, అర్హతకు అంటే అధికమైనటువంటి మాటలు, లేదంటే అర్థం లేనటువంటి సందర్భాలు, లేక పైనుంచి కింది దాకా కొంతమంది నాయకుల్ని, అధిష్టాన వాళ్ళని ఏదో తిడితే వాళ్ళ స్థాయి పెరుగుతుందని భావించటం, లేక వారినేదో మేము లెక్క చేయకుంటుంటే చూసినవా అని అనిపించుకోవటం, ఇది ప్రజలకు మేలు చేసేది కాదు, లేక ప్రజాస్వామ్య పద్ధతి కాదు, లేక నాయకత్వ లక్షణాలు కాదు. కేటీఆర్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదో అనేక కేసులున్నాయి, ఎవరి మీద లేవు, మీ అందరి మీద కేసులున్నాయి. నిన్న మొన్ననే కొంతమంది ఎమ్మెల్యేస్లు మావోయిస్టులకు ఒత్తాసని చెప్పి కేసులున్నాయని వచ్చినదా లేదా? అసలు ద్రోవులు ఎవరు అనేటువంటిది రోజు మీద తెలంగాణ ద్రోవుల్ని కలుపుకున్నారని చెప్పి మీ మీద వస్తుందా లేదా? ఇటువంటి యొక్క పరిస్థితుల్లో కొన్నిసార్లు ద్రోవులు అంటారు, కొన్నిసార్లు ఇది అంటారు. ఇది తగునా? అందుచేత ఇది కుసంస్కారం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.